నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి టీ రెసిపీని చూపించబోతున్నానండి. మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. రోజులో కనీసం 2, 3 సార్లు టీ తాగాల్సిందే. అంతలా ఇష్టపడే టీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఒక్కోసారి సరిగ్గా కుదరక అబ్బే టీ ఏం బాలేదు, పల్చగా ఉంది, స్ట్రాంగ్‌గా లేదు ఇలా ఎన్నో కామెంట్స్ వస్తుంటాయి. సో మీరు టీని ఎప్పుడు చేసినా బాగా కుదిరేలా ఎలా పెట్టాలో క్లియర్ అండ్ పర్ఫెక్ట్ క్వాంటిటీతో చూపించబోతున్నానండి. ఇలా మీరు ఎంతమందికి టీ చేయాలన్నా, లేదా మీ వరకే టీ పెట్టుకోవాలన్నా చాలా టేస్టీగా పెట్టుకోగలరండి. మరి స్ట్రాంగ్‌గా, మంచి టేస్ట్‌గా ఈ మసాలా టీని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఇద్దరికి అంటే నాకు, మా ఆయనకి టీ పెడుతున్నానండి. ముందుగా మనం తాగే టీ కప్పుతో గానీ, లేదా టీ గ్లాస్‌తో గానీ ఇలా నీళ్ళను కొలిచి తీసుకోండి. ఇక్కడ నేను ఇద్దరికి టీ పెడుతున్నాను కాబట్టి, నేను టీ తాగే గ్లాస్‌తో 2 గ్లాసుల నీళ్ళను తీసుకున్నాను. ముందుగా ఈ నీళ్ళను బాగా వేడి చేయండి. ఇక్కడ మనం మసాలా టీని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈలోగా మనం యాలకులను దంచి తీసుకుందాం. ఒక 2 యాలకులను తీసుకొని రోట్లోకి తీసుకొని బాగా దంచండి. ఇలా కొంచెం క్రష్ అయ్యేలా బాగా దంచాక ఇందులోకి ఒక 2 చిన్న అల్లం ముక్కల్ని తీసుకొని దంచండి. అల్లాన్ని కట్ చేసి అలాగే వేస్తే ఫ్లేవర్ అనేది అంత బాగా దిగదు. కాబట్టి అల్లాన్ని కూడా కొంచెం క్రష్ చేసినట్టుగా ఇలా దంచి తీసుకోండి. మరీ మెత్తగా కూడా దంచాల్సిన అవసరం లేదండి. ఇలా నలగొట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరో పక్కన చూడండి నీళ్ళు కూడా వేడవడం స్టార్ట్ అయ్యాయి కదా! యాలకులు, అల్లాన్ని తీసుకోండి. అలాగే ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకోండి. టీలో దాల్చిన చెక్క ఫ్లేవర్ అనేది చాలా మంచి రుచినిస్తుందండి. మీకు దాల్చిని ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. లేదా దాల్చినికి బదులుగా 2 లవంగాలనైనా లేదా 3 మిరియాలను దంచైనా తీసుకోవచ్చు. ఇలా మనం ముందుగా యాలకులు, అల్లం, దాల్చిన చెక్క తీసుకున్నాక 1, 2 నిమిషాల పాటు కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. దీంతో ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా డికాషన్‌లోకి బాగా వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు మరిగించాక ఇప్పుడు ఇందులోకి టీ పొడిని తీసుకుందాం. ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను కాబట్టి మెజరింగ్ టీ స్పూన్‌తో ఒక 2 టీ స్పూన్ల వరకు టీ పొడిని తీసుకుంటున్నాను. తీసుకోండి. అదే మీరు ఇంట్లో ఉండే టీ స్పూన్‌తో తీసుకున్నట్లయితే టీ స్పూన్ సైజ్‌ని బట్టి తీసుకోండి. ఇలా మనం వేడి వేడి నీళ్ళల్లో టీ పొడి వేయడం వలన టీ కూడా చాలా మంచి ఫ్లేవర్‌తో, మంచి కలర్‌తో రెడీ అవుతుంది. అలాగే మనం ఇలా టీ పొడి తీసుకున్న వెంటనే చక్కెరను కూడా తీసుకుందాం. మెజరింగ్ టీ స్పూన్‌తో ఒక 2 టీ స్పూన్ వరకు తీసుకోండి. నాకు టీ అనేది మరీ తీయగా ఉన్న అంతగా నచ్చదు. మైల్డ్ స్వీట్‌గా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి టీ స్పూన్‌కి కొంచెం తక్కువగా చక్కెరను తీసుకుంటున్నాను. ఇలా చక్కెర, టీ పొడిని తీసుకున్నాక కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడికించేయండి. ఇలా ఒక 2, 3 నిమిషాలు డికాషన్‌ని బాగా మరగబెట్టాక ఇప్పుడు ఇందులోకి సరిపడా పాలను తీసుకుందాం. ఇక్కడ నేను ముందుగానే పాలను వేడి చేసి పెట్టానండి. మనం ఏ గ్లాస్‌తో అయితే నీళ్ళను కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఫుల్‌గా 1 కప్ వరకు పాలను తీసుకోండి. అదే మీరు వాడే పాలు పల్చగా ఉంటే నీళ్ళ క్వాంటిటీని కొంచెం తగ్గించుకొని పాల క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇక్కడ నేను మరగబెట్టిన చిక్కటి పాలను వాడుతున్నాను కాబట్టి ఈ కొలత అనేది సరిపోతుంది. సో ఇలా తీసుకున్న పాలను పక్కన మరుగుతున్న డికాషన్‌లోకి తీసుకొని కలుపుతూ ఉడికించండి. ఒక 2, 3 నిమిషాలు ఉడికించామంటే టీ రెడీ అయిపోయినట్లే. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి టీ అనేది పొంగిపోకుండా ఇలా గరిటెతో తిప్పుతూ ఇలా పైనుండి పోస్తూ మరిగించండి. దీని వలన టెంపరేచర్ అనేది బ్యాలెన్స్ అయ్యి పొంగిపోకుండా టీ కూడా మంచి ఫ్లేవర్‌తో, టేస్ట్‌తో రెడీ అవుతుందండి. ఇలా పాలను తీసుకున్నాక ఒక 2, 3 నిమిషాలు బాగా మరగబెట్టి తీసుకోవడమే. టీ అయితే మంచి గుమగుమలాడుతూ చాలా మంచి సువాసన వస్తుంది. మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే తెలిసిపోతుందండి ఎంత బాగా కుదిరిందో. సో ఇలా 2 నిమిషాలు మరగబెట్టాక వడగట్టి తీసుకుందాం. ఇలా మనం ఈ ప్రాసెస్‌తో ఎంతమందికి ఎన్ని సార్లు చేసినా కమ్మగా కుదురుతుంది. మీరు టీ లవర్స్ అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.